సినిమా థియేటర్కి వెళ్ళేసి మంచి కామెడీ బాగుంది, కథ బాగుంది, రైతుల కోసం ఎస్పెషల్లీ. మనము అప్పట్లో రంగస్థలం సినిమా ఎలా అయితే చూసామో ఒక ఊర్లో, సో ఈ సినిమా చూస్తే కూడా ఊర్లోని సినిమా మనం కూడా ఆ ఊర్లోనే ఉన్నట్టు ఫీల్ అవుతాము. ఖచ్చితంగా సినిమా చూడండి మీరు కూడా. రాజ్ తరుణ్ కి కంబ్యాక్ పడింది అనుకుంటున్నారా? 100% కంబ్యాక్ పడింది సినిమాలో. రాజ్ తరుణ్ కెరియర్ లోనే పెద్ద హిట్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు రైతుల గురించి చాలా మూవీస్ వస్తున్నాయి, చిన్న లేదు పెద్ద లేదు, చాలా మూవీస్ వస్తున్నాయి. మరి ఈ సినిమాలో కొత్తగా ఏం చూపించారు? కొత్తగా అంటే పూల కోసం అండి. ఇప్పుడు రైతుల గురించి మనము ఎన్నో సినిమాలు చూసాము. ఈ రైతులు అనే వాళ్ళు పూలను పండిస్తారు కదా, ఆ పూల కోసం ఎస్పెషల్లీగా సినిమా కరెక్ట్. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు కదా అప్పట్లో. సో ఇది ఇంత తొందరగా డైరెక్టర్ గారు స్క్రీన్ మీదకి తీసుకొస్తాడు అనేది అసలు నాకు కూడా తెలియదు. పూల కోసం చాలా బాగుంటుంది సినిమా. రామ్ గారి డైరెక్షన్ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా ఎలా అనిపించింది? అద్భుతంగా ఉందండి. అసలు రామన్న అసలు ఇది 3వ సినిమా. ఫస్ట్ సినిమా వచ్చి హమ్ తుమ్, దాని తర్వాత ఆకథ, ఇప్పుడు పురుషోత్తముడు. ఖచ్చితంగా డైరెక్టర్ రామన్నకి సినిమా తర్వాత పెద్ద సినిమా చేస్తాడు, పెద్ద సినిమాకి మళ్ళీ హిట్ కొడతాడు. ఖచ్చితంగా అండి, మీరు ఆడియన్స్ కి 100% రీచ్ అవుతుంది. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఉందండి దీంట్లో, ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా అండి. గోపి సుందర్ గారి మ్యూజిక్ ఎలా అనిపించింది? అద్భుతంగా ఉందండి. గోపి సుందర్ గారు అసలు నిజంగా విరగదీశాడండి గోపి సుందర్. అంటే దీంట్లో మొత్తం మెలోడీసే కనిపించాయి మరి. యా సూపర్, చాలా బాగున్నాయి. ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ బ్రహ్మానందం గారు వచ్చారు, చాలా బాగుంది. ఉన్న ఒక 2-3 సీన్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. బ్రహ్మానందం గారు సూపర్ అండి. అందరూ ఇక మీకు తెలిసిందే కదా, ప్రకాష్ రాజ్ గారు, బ్రహ్మానందము, రమ్యకృష్ణ, మురళీ శర్మ గారు, చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు. చాలా వాళ్ళ పాత్రలు వాళ్ళు ఎప్పుడు న్యాయం చేస్తూనే ఉంటారు. దే ఆర్ ఆల్ బిగ్ యాక్టర్స్.